శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి సద్గురు దత్తాత్రేయ స్వామి దేవతాభ్యో నమః. భక్తులకు దత్తుని దివ్యశక్తుల ప్రసాదం, మాయాయుక్త అవధూత అవతారం. స్వమాయ గుణగుప్తాయ ముక్తాయ పరమాత్మనే సర్వత్ర అజ్ఞాననాశాయ దేవదేవాయ తే నమః. దత్తాత్రేయుల వారి 16 అవతారాలలో 2 రకాల అవధూత అవతారములు ఉన్నాయి. ఒకటి 10వ అవతారం మాయాముక్త అవధూత అవతారం. దీని గురించి ఇంతకుముందు మాఘపుర్ణమ సందర్భంగా తెలియజేశాను. రెండవది 11వది మాయాయుక్త అవతారము. ఈ పుణ్యమ అవతారం మాయను తన నుండి దూరం ఉంచి దాని నుండి ముక్తుడైనప్పుడు దత్తుడు మహాజ్ఞానిగా గురుదేవ రూపంగా పోయిన అవతారంలో కనబడినాడు. కానీ ఇప్పుడు ప్రస్తుత అవతారంలో మాయను కూడుకొని ఉన్నప్పుడు, అనగా మాయాయుక్తంగా ఉన్నప్పుడు బాల ఉన్మత్త పిశాచముగా మహాభోగిగా లోకులకు అగుపడుతూ భక్తుల్ని మరింత మోహపరవశుల్ని చేస్తూ పరీక్షిస్తూ ఉంటాడు. అందుకే అతనిని మనము పసిగట్టుట ఎంతో మహాకష్టం. ఇప్పుడు తెలియజేసేది ఆ మాయతో కూడుకున్న మాయాయుక్త అవధూత అవతారం గురించే. పోయిన మాఘపుర్ణమకు చెప్పిన మాయాముక్త అవధూత అవతారంలో శీలుడు అనే దత్తభక్తుని పితృకార్యం జరుగుతుండగా భిక్షకునిగా వచ్చినప్పుడు బ్రాహ్మణులను పరీక్షించి ఆ శీలుని అనుగ్రహించిన విధము మీకు జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఆ బ్రాహ్మలు నిజం తెలుసుకొని దత్తుని వెంటబడి జ్ఞానబోధ చేయమని ఈ విధంగా వెంటబడితే ఇప్పుడు వారి కోసం మాయాయుక్తునిగా మారి పరిగెత్తి భయంకరమైన అడవిలోకి వెళ్ళి ఒకచోట స్థిరంగా మౌనముద్రగా దత్తప్రభువు సుఖాసీనుడై ఆ వెంబడి వస్తున్న బ్రాహ్మణులను ఇంకా పరీక్షించాలని కూర్చొని ధ్యానంలో మునిగిపోయాడు. అయినా బ్రాహ్మణులు వదలక వెంట వస్తున్నారని అడవిలో పులులు సర్పాలు అగ్నిజ్వాలల మొదలు అన్నీ చుట్టుముట్టేటట్లుగా మాయా కల్పించాడు. ఎందుకంటే ఇతడు మాయతో కూడుకున్న అవధూతగా ఉన్నాడు కదా. అయినా ఇంత చేసినప్పటికీ ఆ బ్రాహ్మణులు భయపడలేదు, ఆయనను వదిలి పారిపోలేదు. ఎందుకు? వారు నిశ్చయం చేసుకొని అతి భక్తి కలివారై వచ్చారు గనుక. కానీ దత్తుడు మొండివాడు గనుక అంతటి నిశ్చల భక్తిని కూడా వేరే విధంగా పరీక్షించడం మొదలుపెట్టాడు. దత్తుడు కొంత దూరం వెళ్ళి ఒక చోట తన తొడపై ఒక స్త్రీని కూర్చుండబెట్టుకొని ఆమెతో కలిసి పాటలు పాడటం ఆరంభించాడు. అయినప్పటికీ బ్రాహ్మణులు అతని వెంట పడుతూనే ఉన్నారు. కానీ వారి మనస్సులో కొంత అసహ్యం వేస్తున్నప్పటికీ వదలకూడదని ఆలోచనలో ఉంటున్నారు. కానీ దత్తుడు మాత్రం ఈ బ్రాహ్మణులు అహంకారులు కాబట్టి వారిని వదిలించుకోవాలని ఇంకా కొంత దూరం పరిగెత్తి మాంసం నంజుకుంటూ సురాపానం చేస్తూ ఆ స్త్రీతో చిందులు వేస్తూ ఇలా రకరకాల వేషాలతో చేష్టలతో బ్రాహ్మణులను మాయలో వేసేశాడు. అప్పుడు ఆ బ్రాహ్మణులకు మతిచెడి ఆలోచనలో పడ్డారు. మనం నిజంగా దత్తుని వెంటనే పడుతున్నామా, లేక ఎవరైనా భ్రష్టుడైన వారిని దత్తుడు అనుకొని భ్రమలో పడి వెంటబడుతున్నామా అని అయోమయంలో పడి ఇక లాభం లేదనుకొని వ్యర్థంగా సమయం వృధా చేసుకున్నాం కదా అంటూ అతన్ని వదిలి ఎవరి దానిలో వారు వెళ్ళిపోయారు. అప్పుడు దత్తుడు అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకొని ఇటువంటి లోకుల నుండి తప్పించుకొని యోగాభ్యాసం చేయడానికి, నిత్యానందంలో నిమగ్నం కావడానికి ఈ ఎత్తు ఎంతో ఉపకరిస్తుందని సంతోషిస్తూ ఈ కాంత
ఈ సురాపానం, ఈ మాంసాహారం లోకాన్ని మభ్యపెట్టడానికి బాగా పనికి వస్తుందని, ఇలాగే కొనసాగిస్తానని అట్లాగే ఉండిపోయాడు. అందుకే అప్పటి నుండి ఈ మూడు లోకంలో స్థిరమైపోయినాయి. ఈ మూడింటికి ప్రజలు దాసోహం అవుతూనే ఉన్నారు, ఇంకా అవుతూనే ఉంటారు. దైవానికి దూరం దూరం అవుతూనే ఉంటారు. అజ్ఞానం మురికిలో పడి సంసారం మడుగులోనే ఇదుతూ ఎవరో అదృష్టవంతులు జ్ఞానులై దాని నుండి బయటపడి లేచి దైవం వైపు నడవగలరు. దత్తుడు మాయాయుక్తుడై సాగుతున్న సమయంలోనే జంబాసుడనే రాక్షసుని బారిన పడినప్పుడు దేవేంద్రుడు పారిపోయి దత్తుని వద్దకు రావడం, అతన్ని కూడా ఎన్నో పరీక్షలు పెట్టి తన వద్దనున్న యువతిచే ఆ రాక్షసుని మోహింపజేసి యువతి వెంటబడిన రాక్షసుని దేవేంద్రుడు ద్వారా వధింపజేశాడు. స్వర్గరాజ్యం ఇప్పించాడు దత్తుడు. అలాగే కార్తవీర్యాజుని సొట్ట చేతులతో నిర్జీవంగా వచ్చిన వాణిని ఇదే రూపంలో ఎన్నో పరీక్షలు పెట్టి కాలితో తన్ని ఉన్న చేతులను ఊడగొట్టినా పట్టుదలతో, భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో సేవలు చేసి దత్తుని అనుగ్రహం ద్వారా ఆయన ఉన్న అన్ని విద్యలను నేర్పి తన అనుగ్రహం ద్వారా తనంత వాణిగా చేసి ఒక దివ్యమైన విమానాన్ని కూడా బహుకరించాడు. అహంకారంతో విర్రవీగక సదాచారవంతుడవై నేనిచ్చిన శక్తిని లోక కళ్యాణం కోసం వెచ్చించమని ఆజ్ఞాపించాడు, చక్రవర్తిని చేశాడు. అలాగే పరశురాముడు తన తల్లిదండ్రుల ఆజ్ఞచే వారి మరణానంతరం అపరకర్మలను దత్తునిచే చేయించదలిచి అతని దగ్గరికి వచ్చినప్పుడు దత్తుడు ఇదే కాంత సురాపానంచే అతనిని కూడా ఇసడించుకొని, ధర్మాలు ఆచారాలు కర్మలంటున్నావు, నేనేమో అనాచారిని, అవన్నీ నాకెట్లా తెలుస్తాయి, తాగి మత్తెక్కిన వాడు వేద ధర్మాలు ఏం చెప్తాడు అని పరీక్షిస్తున్నాడు. పరశురాముడు అప్పుడు తన తల్లి పేరు చెప్పగానే వారిపై గల భక్తితో తన నిరూపాన్ని చూపించి తన దగ్గర అతన్ని తీసుకొని కోరికల్ని తీర్చినాడు. అలాగే విష్ణుదత్త దంపతులు సాధారణ దత్తభక్తులు. అతని దర్శనమైతే ఎంతో ధన్యులం అనుకొని 2 సార్లు ఒక బ్రహ్మరాక్షసు సాయంతో వెళితే దత్తుడు పెట్టిన మాయాయుక్త పరీక్షలలో 2 సార్లు ఓడిపోతాడు. చివరకు 3వ అవకాశం ఆఖరిది కాబట్టి దృఢ సంకల్పం చేసుకొని ప్రాణం పోయినా సరే అంటూ శ్రద్ధ భక్తులతో వజ్ర సంకల్పం చేసుకొని పోగా ఎన్ని కఠినాతి కఠినమైన పరీక్షలు పెట్టినా పట్టిన పట్టు విడవక ఆత్మార్పణకు సిద్ధమైన క్షణంలో అతనిని కరుణించి 16 అక్షరాల మాలామంత్రమును మొట్టమొదటిగా ఉపదేశం చేశాడు. ఈ మంత్రం చేత లోకులను బాధల నుండి తొలగిస్తూ లోక కళ్యాణం చేస్తూ ఉండమని తనంత వాణిగా చేస్తూ ఆజ్ఞాపించాడు. ఈ రీతిగా పై చెప్పిన వారందరూ ఆత్మసాక్షాత్కారం పొంది జీవన్ముక్తులయ్యారు. ఈ ప్రకారం అనేక భక్తులకు తన దివ్యశక్తుల ప్రసాదం వల్ల విజయశ్రీని చేకూర్చిన ఈ మాయాయుక్త అవధూత దత్తాత్రేయుల వారిని మనం కూడా శ్రద్ధ భక్తి పట్టుదలతో నిర్ణయించిన విధంగా నిష్ఠతో ఎన్ని రకాలుగా సేవలకు జపాలకు విఘ్నాలకు కలిగినా మాన్పించాలని పరీక్షించిన అతని మాయలకు లొంగక అతని మాయలనే చిత్తు చేస్తూ విసుగు చెందక విజయం సాధిద్దాం. అతని అనుగ్రహించే పైన చెప్పిన వారి విధముగా సర్వ అరిష్టాలను తొలగించుకొని సర్వకామలను పొందుదాం. బయట అతడే, మనలో లోపల ఉన్నవాడు అతడే. కానీ లోపలున్నవాడు మనం చేసే వాటిని మాన్పించాలని పరిస్థితులను అనుకూలంగా లేకుండా చిందరవందర చేయాలని చూస్తాడు. కానీ ఆ విచిత్రంను మనం తెలివిచే పసిగట్టి ఇంకా గట్టిగా కసిగా మనము జపసేవలు చేస్తూ పోతే అతడు సంతోషించి వరములు తనంత తానుగా ఎవరికి ఎప్పుడు ఏది అవసరమో సర్వం తన బాధ్యతగా స్వీకరించి సక్రమమైన మార్గంలో నడిపించగలడు. మనం భయపడవలసిన అవసరమే ఉండదు. ఇదే దత్తుని ప్రత్యేకత. గుర్తించుకోండి, ఆలోచించుకోండి, ఆచరిస్తూ పోండి. చిత్తశుద్ధి ప్రధానం.
అది లేనిది సర్వం వ్యర్థము. అవగాహన పెంపొందించుకోండి. చివరిగా ఈ శ్లోకంతో ప్రార్థిద్దాం. మాయాస్థాన వినాశాయ మాయాయుక్తాయ చాత్మనే భక్త అరిష్ట వినాశాయ దేవదేవాయ తే నమః. సర్వం దత్తార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.